హలో గైస్, వెల్కమ్ టు ట్రీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, దీనికంటే ముందర మీకు ప్రతి ప్రాబ్లం చెప్పడం జరుగుతుందని చెప్పినాను. మీకు ప్రతి ప్రాబ్లం నోట్స్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంది నోట్స్ అంతా. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ క్వశ్చన్ లో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి గైస్. ఓకే, దీంట్లో ప్రతి ఒక్కటి సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రమే చేయాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు ఇంకా క్లియర్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకసారి వీడియో చూడండి. ఓకే, ప్లేలిస్ట్ లో కానీ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఓకే, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 3.2 లోని సెకండ్ ప్రాబ్లం. ఫ్రమ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏ మెథడ్ లో చేయమంటున్నారు మనల్ని? సబ్స్టిట్యూషన్ మెథడ్. మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉండే, ఒక్కొక్క వీడియో సపరేట్ ఉంటుంది, మీరు చూడండి. ఓకే, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, స్కిప్ చేయొద్దండి. ఓకే, అర్థమైందా? మీ ఫ్రెండ్స్ కి మీకు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం ఇక్కడ చూడండి. ద డిఫరెన్స్, ఫస్ట్ ప్రాబ్లం అనమాట, సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ ప్రాబ్లం. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈస్ 26 అండ్ 1 number ఈస్ 3 times ద అనదర్, ఫైండ్ దెమ్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మెయిన్ పాయింట్ మ్యాథ్స్ రావాలంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? మెయిన్ పాయింట్ మీకు మ్యాథ్స్ రావాలంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఏంది? ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈస్ 26. 2 నంబర్లు తీసివేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంట? 26 వచ్చిందంట. ఇక్కడ చూడండి, మనకి చిన్న నంబర్ల నుంచి పెద్ద నంబర్ పోతే ఏమనుకో మైనస్ రావాలి ఆన్సర్, కానీ ఇక్కడ 26 అనేది ప్లస్ లో వచ్చింది. అంటే అది ఏంది? పెద్ద నంబర్ల నుంచి చిన్న నంబర్ పోయిందని అర్థం. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయిందంటే అది మైనస్ లో రావాలి ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ పోయింది కాబట్టి ప్లస్ 26 వచ్చింది. అర్థమైందా? క్వశ్చన్ ఇటు వరకు అయిపోయింది. అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసి ఏమొచ్చింది? 26. అంటే అప్పుడు బిగ్ నంబర్ ఏమనుకోవాలి మనము? ఎక్స్ అనుకోవాలి. స్మాలర్ నంబర్ ఏమనుకోవాలి? వై అనుకోవాలి. ఎందుకు? మనకు ఆ నంబర్లు తెలియదు కదా. ఓకే, ఆ నంబర్లు తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకుంటాం. ఓకే, తర్వాత అర్థమైందా ఇప్పుడు? అండ్ వన్ నంబర్ ఒక నంబర్ 3 times అంటే ఎక్స్ ఉంది. సపోజ్ ఇక్కడ చెప్తున్న ప్రాబ్లం, ఇక్కడ ఎక్స్ ఉంది. ఇప్పుడు వై ఎంతనో తెలియదు మనకి, వై ఎంతనో తెలియదు, కానీ వై కన్నా 3 times ఎక్కువ ఉందంట ఎక్స్ వాల్యూ. అర్థమైందా? ఎక్స్ వాల్యూ ఎంత ఉందంట? వై కంటే 3 times ఎక్కువ ఉందంట. ఇది కూడా ప్రాబ్లం అదే ఇప్పుడు చేసేది. అర్థమైందా గైస్? బాయ్నండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏమని రాయొచ్చు? సొల్యూషన్ లెట్ అనుకుంటాం కాబట్టి లెట్ ద బిగ్గర్ నంబర్ బి ఎక్స్ కదా. ఓకే, అండ్ చిన్న నంబర్ తెలియదు కాబట్టి లెట్ ద స్మాలర్ నంబర్ బి వై. ఓకే, అకార్డింగ్ టు ప్రాబ్లం. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయమన్నారు. ఇక్కడ ఏం మెథడ్? సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఈక్వేషన్స్ తెలియాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఈక్వేషన్స్ తయారు చేసుకుందాం. ఓకే, అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ నంబర్ 1 అయిపోయింది. సెకండ్, ఇక్కడ ఒక నంబర్ 1 number ఈక్వల్ టు 3 times, ఇందాక నేను 3 times అంటే ఇది ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, అర్థమైందా? అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉందంట? వై కన్నా 3 times ఎక్కువ ఉందంట. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ, ఇప్పుడు వై వాల్యూ నేను 2 అనుకుంటాను. 2 అనుకుంటే అది 3 times అంటే ఏంది? 2 into 3 జా 2 3 జా 6. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. అర్థమైందా? సేమ్ ఇప్పుడు కూడా ఇలాగనే ప్రాబ్లం చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఈ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2. నౌ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3y ఇన్ ఈక్వేషన్ 1. ఎందుకు? ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఉంది కదా. ఈ వాల్యూని మనం ఎక్స్ వాల్యూ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే డైరెక్ట్ మనకి ఏమొస్తుంది? y వాల్యూ వస్తుంది, ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే గైస్, ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 అన్న అంటే ఈక్వేషన్ ఏముంది మనకి? x మైనస్ వై ఈక్వల్ టు 26. ఎక్స్ వాల్యూ ఎంత? 3y మైనస్ వై ఈక్వల్ టు 26. ఓకే, 3y లోకల్లా ఒక y పోతే, ఇక్కడ 3 yలు ఉండే, అవతల ఒక y ఉంది. అంటే 3y లోకల్లా ఒక y పోతే ఎంత ఉంది? 2y ఉంటుంది. 2y ఈక్వల్ టు 26. ఓకే, అంటే ఇప్పుడు y వాల్యూ ఏమవుతుంది? y ఈక్వల్ టు 2 ఇంటూ నీతులు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై కదా. y ఈక్వల్ టు 26/2. 2 1 జా 2 13 జా. ఓకే, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 13 వచ్చింది కదా.
y వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ y వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది x వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి నా సబ్స్టిట్యూట్ y 13 ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 3 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది కదా 13. ఓకే 13 3 జా 3 3 జా 9 3 1 జా 3 అంటే x వాల్యూ ఎంత వచ్చింది 39 వచ్చింది. ఓకే అప్పుడు ఏమని రాయొచ్చు therefore the two numbers are x equal to 39 comma y equal to 13. మనం లెక్క కరెక్ట్ చేసినామని ఇక్కడనే తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఆ రెండు నంబర్ తీసేస్తే మనకి ఆన్సర్ ఎంత రావాలి 26 రావాలి. ఓకే ఎక్స్ లో నుంచి అంటే 39 లో నుంచి 13 తీసేద్దాం. 9 లో 3 పోతే 6 3 లో 2 పోతే 1 26 వచ్చింది ఆన్సర్. అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే అర్థమైంది గైస్. ఓకే గైస్ మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ప్రాబ్లమ్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు మోటివేషనల్ గా ఈ సంవత్సరం 10th క్లాస్ ఫెయిల్ అవుతాం అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా వినొచ్చు. మీకే ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను గైస్. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గైస్. ఓకే థ్యాంక్ యూ.